వధుల కళ్యాణం భూలోకమంతట సంతోష సందేశం దేవతలు కదిలిరారు మంగళగానం వినిపించే ఆనంద హర్షధ్వనులతో బ్రహ్మాండం నిండేనే శంభో శంకర గౌరీ మనోహర. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో చిన్నది అయిన సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేశాడు. ఒకసారి ఈశ్వరుని మీద కోపముతో సతిపరమేశ్వరులను ఆహ్వానించకుండానే నిరీశ్వర యాగము చేయుటకు సిద్ధమైనాడు. ఆ విషయము తెలుసుకున్న సతీదేవి తన భర్త పరమేశ్వరుని అనుమతితో దక్షుని యాగశాలకు వెళ్ళినది. అక్కడ దక్షుడు ఆ పరమశివుడిని అవహేళనగా, ఉన్మత్త ప్రియుండు, పిశాచపతి, శ్మశానంలో ఉంటాడు, బూడిద రాసుకొంటాడు అని పలు విధాలుగా శివనింద చేశాడు. ఆ శివనిందను తట్టుకోలేని సతీదేవి తన కాలి బొటనవేలుతో అగ్నిని సృష్టించినది. శోకభారంతో ఉన్నప్పటికీ దృఢమైన సంకల్పంతో సతీదేవి పవిత్ర హోమాగ్నికి సమీపంలో నిలబడి ఉంది. ఆమె బంగారు ఆభరణాలు అగ్నికి ప్రతిబింబిస్తూ మెరుస్తున్నాయి. చుట్టూ ఉన్న దేవతలు, ఋషులు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు. ఆకాశం ఒక్కసారిగా మబ్బుగా మారి ఈ యాగానికి పర్యవసానం తెలుపుతున్నట్లు అనిపిస్తోంది. ఆమె చుట్టూ భయంకరమైన అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నా సతీదేవి ముఖంపై భయం లేదు. అది ఆత్మసంకల్పానికి ప్రతీక. దేవతలు ఆకాశంలో నుండి ఈ దృశ్యాన్ని మౌనంగా, విషాదంతో తిలకిస్తున్నారు. వారి కన్నీటి మేఘాలు గాలిలో తేలియాడుతున్నాయి, కాని ఎవరు ఏమీ అనలేదు. ఈ అగ్నిజ్యోతి రాజభవనం మొత్తం ప్రకాశమంతం చేసింది. అక్కడ ఉన్న సప్తఋషులు, దేవతలు, గంధర్వులు అందరూ గాఢ విషాదంలో మునిగిపోయారు. అయితే రాజసభ మధ్యలో ఉన్న దక్షుడు మాత్రం తటస్థంగా, ఎలాంటి భావోద్వేగం లేకుండా చూస్తున్నాడు. యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం చేసినది అని తెలిసిన పరమశివుడు అనిర్వచనీయమైన దుఃఖములో మునిగిపోయాడు. తన ఒడిలో సతీదేవి శరీరమును ఉంచుకుని హిమాలయ శిఖరాలపై దిగులుగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు సతీదేహాన్ని మోస్తూ పరమశివుడు భయంకరమైన తాండవ నృత్యం చేస్తుండగా పరమేశ్వరుని మూడవ కన్ను నుండి అగ్నిజ్వాలలు చిమ్ముతున్నాయి. భూమి కంపిస్తున్నది, మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి, నదులు వర్షంలాగా ప్రవహిస్తున్నాయి. పరమేశ్వరుని డమరు శబ్దం విశ్వాన్ని కుదిపేస్తోంది. దేవతలు భయంతో చూస్తుండిపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని తట్టుకునేందుకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ మాయాధిపతి విశ్వానికి సమతుల్యత తీసుకురావడానికి సతీదేవి దేహాన్ని తన దివ్య చక్రంతో 51 భాగాలుగా విభజించాడు. ప్రతి భాగం భూమిపై ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. ఈ శరీర భాగాలు భూమిపై పడిన ప్రతి ప్రదేశం దివ్య శక్తితో ప్రకాశించిపోయింది. కాలానుగుణంగా ఇవి శక్తిపీఠాలుగా అభివృద్ధి చెందాయి. ఇవే భక్తుల కోసం పరబ్రహ్మమైన ఆది శక్తిని అనుభవించగలిగే పవిత్ర స్థలాలు అయ్యాయి. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో విభజించిన సతీదేహం భూమికి ఒక వరంగా మారింది. 51 శక్తిపీఠాలు భూమిపై వెలసి భక్తులకు ఆరాధన స్థలాలుగా మారాయి. ప్రతి శక్తిపీఠానికి ఒక శక్తి స్వరూపిణి మరియు భైరవుడు ఉన్నారు. తరువాత యోగాగ్నిలో దేహత్యాగం చేసిన సతీదేవి పరమశివుడిని ధ్యానిస్తూ మేనకాదేవి గర్భములో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా జన్మించినది. ఆమె గౌరవర్ణములో ఉండుట వలన ఆమెకు గౌరీ అని నామకరణం చేశారు. పరమశివుని ప్రేమతో మునిగిపోయిన చిన్నారి పార్వతి తాను బాల్యంలో నుంచే పరమేశ్వరునిపై అపారమైన భక్తిని పెంచుకుంది. హిమాలయ శిఖరాల మధ్యన ప్రవహిస్తున్న ఓ పవిత్ర నది ఒడ్డున పార్వతి ఒంటరిగా కూర్చుని తన చిన్న చేయిలతో భూమిపై పరమశివుని బొమ్మను గీస్తూ తన హృదయంలోని అపారమైన ప్రేమను వ్యక్తపరుస్తోంది. ఇది ఇలా ఉండగా హిమవంతుని సభలోకి నారద మహర్షి ప్రవేశించగా హిమవంతుడు, మేనకాదేవి నారద మహర్షిని సాదరముగా ఆహ్వానించి వారి రాక కారణాన్ని అడిగారు. అప్పుడు నారద మహర్షి మృదువుగా నవ్వుతూ పార్వతీదేవిని చూశాడు. ఆపైన నారదుడు హిమవంతునితో పార్వతీదేవి గురించి తెలుపుతూ ఈమె అనేక జన్మల తపస్సుతో జన్మించినది. ఆమె భవిష్యత్తు ఒక మహాదివ్య విధిని తలపిస్తుంది. ఈమె పరమశివునితో వివాహం అవ్వడం ఖాయం అని తెలిపాడు. నారద మహర్షి మాటలు విన్న తర్వాత పార్వతీదేవి తన మనసులో ఒక అచంచలమైన సంకల్పాన్ని చేసింది. ఈ లోకంలో నా జీవితం పరమశివుని పాదాలకు అంకితం. ఆయనను నా పతిగా పొందే వరకు నేను ఏమాత్రం వెనక్కి తగ్గను అని నిర్ణయం తీసుకుని భవనంలోని సుఖాలను వదిలి అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఆమె అడవి మార్గాల్లో నడుస్తూ మొక్కలు మడులు తాకుతూ దేవతల ఆశీస్సులను స్వీకరిస్తున్నట్లుగా అనిపించింది. తన ఆధ్యాత్మిక గమ్యాన్ని వెతుక్కునేందుకు బయల్దేరింది. పరమశివుడు హిమాలయ గుహల్లో గాఢమైన తపస్సులో ఉండగా పార్వతీదేవి నిత్యం ఆయన సమీపంలో. ఆమె కూడా తపస్సు చేస్తూ తన భక్తిని సేవారూపంలో ప్రదర్శించేది. ఈలోగా తారకాసురుడు అనే రాక్షసుడు 3 లోకాల్లోనూ భయంకరమైన విధ్వంసం సృష్టించాడు. ఆ రాక్షసునకు శివుడి కుమారుడు మాత్రమే నన్ను సంహరించగలడు అనే వరం బ్రహ్మదేవుని నుంచి లభించింది. శివుడు తపస్సులో ఉన్నందున దేవతలు పరమశివుడిని మేల్కొల్పడానికి మన్మథుడి సహాయాన్ని కోరారు. ఇక్కడ హిమాలయ గుహలలో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు వారి తపస్సును కొనసాగిస్తున్నారు. ఇంద్రుడు దేవతల కోరికను విన్న మన్మథుడు తన భార్య అయిన రతీదేవి తన సన్నిహితుడు అయిన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్లి తన పుష్పధనుస్సుతో శివుణ్ణి లక్ష్యంగా తీసుకుని తన పుష్పబాణాన్ని ప్రయోగించాడు. కాని శివుడు తన తపస్సుకు భంగం వాటిల్లడం వలన కోపంతో పరమశివుడు ఒక్కసారిగా తన 3వ కన్నును తెరిచాడు. ఒక భయంకరమైన అగ్నిజ్వాల ఆ పరమేశ్వరుని 3వ కంటి నుండి వెలువడింది. మంచు పర్వతాలు కంపించాయి. మన్మథుడు ఆశ్చర్యంతో వెనక్కి చూస్తూ భయంతో వణికిపోతున్నాడు. మన్మథుని శరీరం పూర్తిగా కాలి భస్మమైనది. మన్మథుని భార్య రతిదేవి శివుని ముందు మోకాళ్లపై కూలి కన్నీళ్లు కారుస్తూ విలపించినది. ఆమె భర్తను తిరిగి బ్రతికించమని ప్రార్థించగా అప్పుడు శివుడు కోపం తగ్గిపోయి సానుభూతితో ఆమె వైపు చూసి శివుడు ఇలా వరమిచ్చాడు, నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను, కాని ఒక షరతు ఉంటుంది. అతను ఎవరికీ కనబడడు. అతనికి శరీరం ఉండదు. కాని అతని ప్రేమ శక్తి ఈ ప్రపంచంలో సజీవంగా ఉంటుంది. ప్రేమ అనుభూతి, ఆకర్షణ, బంధుత్వంగా అన్ని ప్రాణుల్లో మన్మథుడి శక్తి స్థిరంగా ఉంటుంది అని పరమశివుడు ఆమెకు వరమును ప్రసాదించాడు. దేవతలు తమ ప్రయత్నం వృధా అయిపోయినది అని విచారంతో చూస్తూ ఉండిపోయారు. పార్వతీ భక్తిని పరీక్షించడానికి శివుడు ఓ వృద్ధ యోగిగా మారి ఆమె వద్దకు వెళ్లాడు. శివుడు వనవాసి, చితాభస్మంతో అలంకరించుకున్నవాడు. పరమేశ్వరునితో వివాహం చేసుకోవాలనుకోవటం నీకు తగునా అని శివనింద చేశాడు. కాని పార్వతి తన ప్రేమపై దృఢంగా నిలిచింది. శివుడు సకల విశ్వానికి ఆదిదేవుడు. ఆయన లౌకిక ఆస్తులను ఆసక్తిగా చూడరు. కాని ఆయన ప్రేమే నిత్యమైనది అని సమాధానం చెప్పింది. ఆ మాటలను విన్న శంకరుడు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాలని సంకల్పించాడు. ఆశ్చర్యకరమైన కాంతితో మహాదేవుడు నందివాహనంపై ప్రత్యక్షమయ్యాడు. శివుడు త్రిశూలాన్ని చేతబూని గంగాధరుడిగా, చంద్రశేఖరుడిగా ఆకాశంలో వెలుగుతూనాడు. ఆయన మంగళకరమైన రూపాన్ని చూసి పార్వతీ ఆనందంతో తల వంచి నమస్కరించింది. ప్రభో, నా తపస్సు సఫలమైంది. మీ కరుణకు నేను పాత్రురాలిని కావాలని ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను. మీకు సహచరిగా, శాశ్వతంగా మీ శక్తిగా నేను నిలుస్తాను. శివపార్వతుల కళ్యాణము చూడమురారండి, కళ్యాణము చూడమురారండి, శ్రీ శివపార్వతుల కళ్యాణము చూడమురారండి. చూచు వారలకి చూడముచ్చటాత, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమాత, భక్తి యుక్తులకు ముక్తి ప్రథమాత. భక్తులకెలా చూడముచ్చట, కళ్యాణము చూడమురారండి, శ్రీ శివపార్వతుల కళ్యాణము చూడమురారండి. శాంతికి కశ్యప ప్రజాపతి మహానిప్పుతో యజ్ఞము చేసి దీనుల మొరలాలించుట కొరకయ్యా, పెనుమ పాపులమున వెలసిన శివుని కళ్యాణ
శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూద్దాము రండి. పుటమినంతము రథముగా చేసి విష్ణు దేవుడి శరంగా దాల్చి త్రిపుర సూర సంహారము చేసి పార్వతి మనసున దోచిన శివుని కళ్యాణం చూద్దాము రండి. శ్రీ శివ పార్వతుల కళ్యాణం